వెంటనే ప్లేయింగ్ లెవెన్ చెప్పుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే మనం కేవలం ఫైనల్ స్క్వాడ్స్ గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. ప్లేయింగ్ లెవెన్ గురించి ప్రతి టీంకు సెపరేట్గా ఒక వీడియో వస్తుంది. సో మీరు వాటిని మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పుడైతే మనం 10 టీంల యొక్క స్క్వాడ్ను ర్యాంక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో ఎల్ఎస్జీ టీం అంత గొప్పగా పెర్ఫామ్ చేయలేదు. మెయిన్లీ వాళ్ళకి ఏ ప్లేయర్స్ను కొనాలో క్లారిటీ లేనట్టు కనిపించింది. సో లక్నో టీం అయితే రిషబ్ పంత్ను కొన్న తర్వాత ఆక్షన్లో చాలా వరకు వేవెట్గా కనిపించారు. అఫ్ కోర్స్ కొన్ని మంచి డీల్స్ కూడా దొరికాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వాళ్ళ స్క్వాడ్లో బ్యాలెన్స్ కనిపించట్లేదు. సో ఐపీఎల్ 2025 కోసం లక్నో టీం యొక్క ఫైనల్ స్క్వాడ్ చూసుకుంటే హాయ్ గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈ టీం నంబర్స్ కోసం ఎంత మంచిగా చెప్పాడు చూడు. అతను ఏదో దేవుని భక్తుంది, ఆయన చెప్పినట్లు గెలిచేటట్లు. ఇవన్నీ ఫేక్. బెట్టింగ్ కట్టకండి, నా మాట వినండి, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకండి. దయచేసి చెప్తున్నాను, చాలా లాస్ అవుతారు. అమ్మ నాన్న ఎంతో కష్టపడి పోగేసిన డబ్బులు కూడా బెట్టు కడతారు, వాళ్ళకి తెలియకుండా తీసుకొని. అలాంటి పనులు చేయకుండా హ్యాపీగా ఐపీఎల్ చూసి ఎంజాయ్మెంట్ చేయండి, అంతవరకే. కానీ బెట్టు కట్టి లాస్ అయ్యి తర్వాత బాధపడడం, ఎంత ఏడ్చినా మళ్ళీ రూపాయి రావు. అది మీ అందరికీ తెలుసు. తెలివంగుట మనము తప్పు చేయడం అది చాలా పొరపాటు. ఇక మీరు చెప్పంగుట వినకపోతే చెడిపోంగు చూడాలంటారు. ఇంకోటి ఏంటి, ఇప్పుడు యూట్యూబ్లో మొత్తము చాలా యూట్యూబ్ ఛానల్స్ ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ ఇస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్లో 10,000 బోనస్ వస్తుంది అనేసి. అవన్నీ చాలా ఫేక్ అండి, అవి నమ్మకండి. అలాంటి డౌన్లోడ్ చేసుకోకండి. అలాంటి చెప్పే వాళ్ళకు కూడా మీరు మంచి కంటెంట్ ఇవ్వాలి వాళ్ళకు. ఎలాంటి అంటే, ఫేక్ ఎందుకు ఇస్తున్నావురా బాబు, ఎవరిని ఉంచుదామని, ఎవరిని ఇల్లు ఆరుద్దాం అనేసి ఒక మంచి కంటెంట్ ఇచ్చేయండి. దానికి అర్థం చేసుకోండి. అవన్నీ ఫేక్ గేమ్స్ అండి. ఎవడు పుణ్యానికి మనకు డబ్బులు ఇవ్వడు ఆన్లైన్లో, అర్థం చేసుకోండి. ఫేస్ పత్తలాడితేనే డబ్బులు రావు. అలాంటిది ఈ బెట్టింగ్ యాప్లు నమ్మి మోసపోకండి, జీవితాలు నాశనం చేసుకోకండి. నేను చెప్పాల్సిందే చెప్పిన. మా ఫేవరెట్ టీం ఉంది, మా ఫేవరెట్ హీరో ఉండు, గెలిపిస్తాడు అనేసి అంటే అది మీ ఇష్టం అండి. నేను చెప్పేది మాత్రం కట్టొద్దు. హ్యాపీగా ఫ్యామిలీతోటి టీవీలో పెట్టుకొని మంచిగా 100 మీద సౌండ్ పెట్టుకొని వినండి, కానీ చూడండి హ్యాపీగా. ఓకే, జై హింద్.